నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యము మనం అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి అభ్యర్థులకు జాబ్స్ లేటెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం కాంపిటీషన్ అంటూ హెవీగా ఉంటుంది. కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దీన్ని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే చిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు ఈ వీడియోని చూస్తున్నటువంటి ఇది మీకోసం అనుకుని మీరు భావించండి. కొంతమంది ఎగ్జామ్స్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా ఎస్బీఐలో జాబ్స్ ఉన్నాయి, మరికొన్ని రైల్వేలో జాబ్స్ ఉన్నాయి అని కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కొంతమంది ఈ యొక్క జాబులు నమ్మలేకపోతున్నారు. నేను చెప్తున్నటువంటి విషయాలు గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ని పరిగణలో తీసుకొని వారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ వారికి తెలియజేస్తున్నా. ఈ విషయాలు మీరు గమనించాలి. ఎందుకంటే సమయం అన్నటువంటిది పోతే మళ్ళా రాదు. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నటువంటి వారు మీ యొక్క వయసు ఒకటి, రెండోది ఎడ్యుకేషన్ ఒకటి చాలా విలువైనటువంటిది. ఈ యొక్క వయసు అన్నటువంటిది వారు ఇచ్చినటువంటి ఆ యొక్క డేట్లకు దాటిపోతే ఏం చేయలేం. మనకి పిన్న వయసులోనే జాబ్ అని సంపాదించగలిగితే మిమ్మల్ని మించినటువంటి వారు ఎవరు కూడా లేరు అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నన్ను అడిగారు, సార్ మీరు పెడుతున్నారు అవి నిజమైనటువంటినా అంటే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మాత్రమే నేను ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి వారి కోసం తెలియచేయాలని భావించాను. కాబట్టి ఆ విషయాలను మీకు తెలియజేస్తున్నాను. మీరు కావాలంటే చూడండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా కానీ లేదంటే గవర్నమెంట్ సైట్లో జాబ్స్ ద్వారా కానీ మీరు చూసినట్లయితే మీకు ఈ యొక్క విషయాలు తెలుస్తాయి. సరే, ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ వారి యొక్క జాబ్స్ అన్నటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీరు ప్రిపేర్ కాండి, మీరు వాటిని ఫాలో అయ్యి వాటికి ఒక స్టైలు సిలబస్ ఏమి ఇచ్చారు, మనం ఎలా ప్రిపేర్ ఆ యొక్క విషయాన్ని గ్రహించుకొని ప్రిపేర్ అవ్వాలని తెలియజేస్తున్నాం. సరే, ఈరోజు మనం చూడగలిగినట్లయితే కంటెంట్లోకి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి 996 పోస్టులకు ఈ యొక్క 2025 సంవత్సరంకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఎస్బీఐ వారి నుండి స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క పోస్టులకు అర్హత కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఈ పోస్టులను సంపాదించడానికి మీరు ఇప్పటి నుండి మీ యొక్క ప్రిపరేషను ప్రారంభించండి. మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క 996 పోస్టుల యొక్క వివరాలు ఒక్కొక్క దాని గురించి వివరంగా, స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియజేస్తాను. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని అందరికీ చేరవేయండి. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయొద్దండి. ఇది మీకోసం చేస్తున్నాం కాబట్టి, మీకు ఉపయోగకరంగా ఉంటుందని చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఎస్బీఐలో 996 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. కంపెనీ నేమ్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, మనం ఏ వెబ్సైట్ ద్వారా సందర్శించాలి, ఈ యొక్క వివరాలు ఒక్కొక్క దాని గురించి వివరంగా, స్పష్టంగా, క్లుప్తంగా మీకు నేను వివరించి చెప్తాను. అవి ఇప్పుడు మనం చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చిన తర్వాత స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విపి వెల్త్ ఎస్ఆర్ఎం, ఏవిపి వెల్త్ ఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. ఈ పోస్టులు ఎస్బీఐలో ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం చూడగలిగినట్లయితే
996 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఆ యొక్క జాబ్ రోల్ను బట్టి శాలరీ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే విపి వెల్త్ ఎస్ఆర్ఎం వారికి 44.70 lakhs సిటిసి, మరి ఏవిపి వారికి వెల్త్ ఆర్ఎం వారికి 30.20 lakhs సిటిసి, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి 6.20 lakhs సిటిసి అప్పర్ రేంజ్ వరకు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏం చేసి ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి ఆర్ ఇన్స్టిట్యూట్ నుండి వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఏజ్ ఎంత ఉండాలి అని చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు వచ్చిన తర్వాత విపి వెల్త్ ఎస్ఆర్ఎం పోస్టులకు అప్లై చేయడానికి వయసు వచ్చిన తర్వాత 26 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏవిపి మరి వెల్త్ ఆర్ఎం వారికి 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులు ఎప్పుడు ప్రారంభమైనాయి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఆన్లైన్ నోటిఫికేషన్ ప్రక్రియ ఈ యొక్క డిసెంబర్ 2వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం నోటిఫికేషన్ అంటూ ప్రారంభించడం జరిగింది. అభ్యర్థులు అంటుంటే వారు ఈ వీడియోని చూసినట్టు మీరు నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ప్రారంభించబడింది కదా, మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 23/12/2025 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 23/12/2025 వరకు ఉంది. మరి ఏ వెబ్సైట్ను సందర్శించి మనం ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే sbi.bank.in మరొకసారి ఈ యొక్క వెబ్సైట్ చెప్తున్నాను, sbi.bank.in ఈ సైట్ని సందర్శించి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీ పోస్టుల యొక్క డీటెయిల్స్ ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూద్దాం. మరి విపి వెల్త్ ఎస్ఆర్ఎం వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 506 పోస్టులు ఉన్నాయి. మరి ఏవిపి వెల్త్ ఆర్ఎం వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చూడగలిగినట్లయితే 206 పోస్టులు ఉన్నాయి. మరి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం చూడగలిగినట్లయితే 284 పోస్టులు, మొత్తంగా 996 పోస్టులు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి ఈ యొక్క 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసిన మీరు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క స్నేహితులకు కానీ మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాం. మనం చూడగలిగినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాం కదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుండి చేసినటువంటి వారు ఉండాలని తెలియజేశారు. మరి ప్రిఫర్డ్ ఎంబీఏలో బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ అని చేసినటువంటి వారు కూడా చేసుకోవచ్చు. మరి సర్టిఫికేషన్ సచ్ యాజ్ ది NISM V-A, ఈ యొక్క ప్రొఫెషనల్ మరి ప్రిఫర్ చేసినటువంటి వారు ఎంబీఏ వారు కూడా మరి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటువంటి అభ్యర్థిని అన్నటువంటి వారు ఇండియా సిటిజన్ అయి ఉండాలి. ఇండియా సిటిజన్ ఓన్లీ ఈ పోస్టులకు ఎలిజిబుల్గా ఉంటున్నారు. మరి ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి వారు భారతీయ సంతతికి చెందినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ పరిమితి ఎంత ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు, ఆ యొక్క వివరాలు ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఏ కేటగిరీ వారిగా ఏజ్ ఎంత ఉండాలి అన్నటువంటి వివరాలు స్పష్టంగా ఇక్కడ మనం తెలియజేద్దాం. విపి వెల్త్ ఎస్ఆర్ఎం వారికి
మినిమం ఏజ్ 26 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 26 సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 42 ఇయర్స్ వారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏవిపి వెల్త్ ఆర్ఎం వారికి ఇక్కడ ఏజ్ ఇచ్చారు. మినిమం వారు అప్లై చేయడానికి మినిమం ఏజ్ 23 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు ఉండాలి. మరి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి ఏజ్ ఎంత ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మరి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసుకోవడానికి వారి యొక్క వయసు 20 సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఏజ్ అన్నటువంటి దాని విషయంలో రిలేజేషన్ యాజ్ పర్ GOI గైడ్లైన్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. మరి ఏజ్ రిలేషన్ ఉంటుంది గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఉంటుంది అని ఇక్కడ గ్రహించవలసినటువంటి వారుగా ఉంటారు తెలియజేస్తున్నాం. ఈ పోస్టులకు 3 కేటగిరీల పోస్టులు ఇచ్చారు కదండి. ఈ 3 కేటగిరీల పోస్టులకు ఒక్కొక్క కేటగిరీకి శాలరీ ఎంత ఉంటుంది అన్నటువంటి ఆ శాలరీ యొక్క మరి డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. స్టైపెండ్ VM హెల్త్ వారికి SRM CTC అప్పర్ రేంజ్ 44.70 lakhs ఉంటుంది. ఫిక్స్డ్ 30 lakhs ప్లస్ అలవెన్సెస్ 1.16 lakhs ప్లస్ PLP 45% ఆఫ్ ఫిక్స్డ్ ప్లస్ ఇంక్రిమెంట్ 0.25% ఉంటుంది. మరి AVP వెల్త్ RM వారికి ఎంత ఉంటుందని మనం చూడగలిగితే CTC అప్పర్ రేంజ్ వచ్చిన తర్వాత 30.20 lakhs ఉంటుంది. ఫిక్స్డ్ వచ్చిన తర్వాత 20 lakhs ప్లస్ అలవెన్సెస్ 1.16 lakhs ఉంటుంది. ప్లస్ PLP 45% ఆఫ్ ఫిక్స్డ్ ప్లస్ ఇంక్రిమెంట్ 0.25% ఉంటుంది. మరి కస్టమర్ రిలేషన్షిప్స్ ఎగ్జిక్యూటివ్కి కూడా CTC ప్రకారంగా అప్పర్ రేంజ్ 6.20 lakhs, ఫిక్స్డ్ 4 lakhs ప్లస్ అలవెన్సెస్ 0.77 lakhs ప్లస్ PLP 35% ఆఫ్ ఫిక్స్డ్ ప్లస్ ఇంక్రిమెంట్ 0.25% ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ యొక్క పీరియడ్ వచ్చిన తర్వాత 5 years వరకు పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ అన్నటువంటిది రెన్యూల్ ఫర్ అనదర్ 4 years. ఈ యొక్క పీరియడ్ అనదర్ దాంట్లో మరి 4 yearsకి మరి పొడిగించడం అంటూ జరుగుతూ ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏమన్నా ఎగ్జామ్ ఫీజు అప్లికేషన్ ఫీజు అన్న పే చేయాల్సి ఉంటుందా? ఇది SBI మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటువంటి పోస్టులు కాబట్టి అండి ఈ పోస్ట్కు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. మరి ఏ కేటగిరీ వారు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది? ఒకవేళ అప్లికేషన్ ఫీజు పే చేస్తే ఎంత ఫీజు కట్టవలసి ఉంటుంది ఆ యొక్క వివరాలను ఇక్కడ మనం చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత జనరల్, OBC, EWS వారు 750 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. SC, ST, PWBD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసినటువంటి అవసరం లేదు. వారు నిల్లు ఈ యొక్క అప్లికేషన్ వారు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అంటూ పే చేసేటువంటి వారు మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా మీ గ్రామాలలో మీ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా SBI వారి నుండి పోస్టులు పడ్డాయి కాబట్టి 996 పోస్టులకు మేము అప్లై చేస్తున్నాం. దానికి మేము ఇట్లా ఈ అప్లికేషన్ ఫీజు పే చేయాలని వారితో చెప్పినప్పుడు వారు మీ యొక్క దగ్గర ఉన్నటువంటి బ్యాంకుల వారు ఈ యొక్క ఫీజు అంటూ కట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మీ పోస్టులకు సెలక్షన్ ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు సెలక్షన్ ప్రొసెసర్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ అప్లికెంట్ మరి పర్సనల్, టెలిఫోను, వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది. 3 విధాలుగా ఉంటుంది. ఒకటి పర్సనల్, 2 టెలిఫోన్ ద్వారా ఉంటుంది,
3 వీడియో ఇంటర్వ్యూ ద్వారా కూడా కండక్ట్ చేస్తారు. సిటీసీ మరి నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూలో మరి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ యొక్క ఇంటర్వ్యూ మరి స్కోర్ వచ్చిన తర్వాత 100 మార్క్స్ ఉంటాయి. ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్ మరి మర్చిపోవద్దండి. ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రారంభించబడింది. ఇప్పటికే మరి 7 days అవుతుంది. ఈ వీడియోని చూస్తున్నట్టు మీరు ఈ పోస్టులకు అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఛానల్ని బలపరచండి. ఇంపార్టెంట్ డేట్ ఇచ్చారు, వారు చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ స్టార్ట్ డేట్ వచ్చిన తర్వాత 2/12/2025 నుండి ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ కూడా 23/12/2025 వరకు ఉంటుంది అని తెలియజేశారనమాట. మరి ఈ యొక్క పోస్టులు అన్నటువంటివి ఇచ్చారు కదా, ఈ పోస్టులు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క వివరాలు ఏంటి అన్నటువంటిది ఈ యొక్క పోస్ట్ కేటగిరీ వారీగా మనం చూడగలిగినట్లయితే మరి నేమ్ ఆఫ్ ది పోస్టు, వేకెన్సీ, మరి క్యాస్ట్ వైజ్గా పీడబ్ల్యూ వారికి ఇచ్చినటువంటి మరి ఏజ్ ఆన్ 1/5/2025 సంవత్సరానికి వారు ఇచ్చినటువంటి ఏజ్ ఇంత కలిగి ఉన్నారని ఇచ్చారు. ఆ యొక్క వివరాలు మనం కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు కేటాయించారు, మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రకారంగా ఎన్ని ఉన్నటువంటి ఆ యొక్క వివరాలు ఇక్కడ మనం స్పష్టంగా చూద్దాం. మనం చూడగలిగినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, వేకెన్సీ, ఏజ్ మరి క్రైటీరియా ఆ యొక్క వివరాలను స్పష్టంగా ఇప్పుడు మనం చూద్దాం. విపి వెల్త్ ఎస్ఆర్ఎం వారికి మరి ఎస్సీలు రెగ్యులర్, ఎస్సీలు 77 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలు 34 పోస్టులు ఉన్నాయి, ఓబీసీలు 119 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లు 46 పోస్టులు ఉన్నాయి, యూఆర్ వారికి 188 పోస్టులు ఉన్నాయి. మరి అదేవిధంగా బ్యాక్లాగ్ ఎస్సీ వారికి 15 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 10 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 17 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనం చూడగలిగినట్లయితే 506 పోస్టులు విపి హెల్త్ ఎస్ఆర్ఎం వారికి ప్రకటించడం జరిగింది. ఏవిపి వెల్త్ ఆర్ఎం వారికి కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, రెగ్యులరు, బ్యాక్లాగ్ ఆ యొక్క వివరాలను మనం చూద్దాం. రెగ్యులర్ పోస్టులు వచ్చిన తర్వాత ఎస్సీ వారికి 33 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 15 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 52 పోస్టులు ఉన్నాయి, మరి ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఉన్నాయి, యూఆర్ వారికి 82 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ వచ్చిన తర్వాత ఎస్టీ వారికి 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 206 పోస్టులు ఇక్కడ ఏవిపి వారికి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి ఎన్ని పోస్టులు మనం చూడగలిగినట్లయితే రెగ్యులర్గా వచ్చిన తర్వాత ఎస్సీ వారికి 47 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 21 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 73 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 28 పోస్టులు ఉన్నాయి, యూఆర్ వారికి 115 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 284 పోస్టులు మరి వీరు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూ మరి హార్జంటల్ వెకేషన్ కూడా ఇచ్చారు. వాటిని మనం చూడగలిగినట్లయితే విపి వెల్త్ ఎస్ఆర్ఎం వారికి మరి పీడబ్ల్యూ హార్జంటల్ వేకెన్సీలో మరి V1 వారికి 5 పోస్టులు, హెచ్ఐ వారికి మరి హెచ్ఐ వారికి 4 పోస్టులు, ఎల్డి వారికి 5 పోస్టులు, D&E వారికి 5 పోస్టులు, విఐ వారికి 2 పోస్టులు, మరి హెచ్ఐ వారికి 2 పోస్టులు, ఎల్డి వారికి 1 పోస్టు, మరి D&E వారికి 1 పోస్టు. ఇక్కడ ఏజ్ మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 26 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 42. విపి హెల్త్ ఎస్ఆర్ఎం వారికి ఏజ్ 26 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు ఉండాలని ఇచ్చారనమాట. ఈ విధంగా ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా, వివరంగా, క్లియర్గా ఈ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. మీకు ఏమైనా ఈ యొక్క సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కానీ మీరు ఏదన్నా సలహాలు నాకు ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మెరుగైన సమాచారంతో అన్ఎంప్లాయ్మెంట్ వారికి మరి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్తో ఎంప్లాయ్మెంట్ వారికి జాబ్ విషయాలు తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ వీడియోని చూసిన మీరు కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసి చూసుకోండి. జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను ఈ యొక్క వివరాలను అన్ఎంప్లాయ్మెంట్ వారికి తెలియజేస్తున్నాం. ఇది ఎలాంటి ఫేక్ కూడా కాదు.
లేటెస్ట్ జాబ్స్ అన్నటువంటి వారి ఎప్పటికప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలకు ఉపయోగకరంగా ఉండి వారు అప్లై చేసుకున్నట్లయితే వారి యొక్క జీవితాలు మరి వారు ఉద్యోగం సంపాదించినటువంటి వారిగా ఉంటారని వారి కోసం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు మీ స్నేహితులకు మరి మీ యొక్క ఫ్రెండ్స్కు మరి మీ తోటి వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయగలిగినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మనం కనుక చూడగలిగినట్లయితే ఈ మొత్తం 996 పోస్టులు మరి ఇండియా మొత్తం ఉన్నాయి కదండి. ఈ పోస్టులు ఏ రాష్ట్రానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి? మరి విపి వెల్త్ వారికి ఏవిపి మరి వెల్త్ ఆర్ఎం ఉంది. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఆ యొక్క వివరాలు కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాయి. ఎందుకంటే స్టేట్ వారికి కూడా ఇండియాలో ఉన్నటువంటి వారు సిటిజన్ ఇండియన్ అయి ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ పోస్టుకు ఎన్ని ఉన్నాయి అన్నటువంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మరి గాంధీనగర్లోకి వచ్చిన తర్వాత విపి హెల్త్ ఎస్ఆర్ఎం వారికి 20 పోస్టులు ఉన్నాయి. మరి ఏవిపి హెల్త్ ఆర్ఎం వారికి 13 ఉన్నాయి. మరి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి 10 పోస్టులు ఉన్నాయి. మరి అమరావతిలో మనం చూడగలిగినట్లయితే విపి హెల్త్ వారికి 13 పోస్టులు ఉన్నాయి. ఏవిపి వెల్త్ వారికి 5 పోస్టులు ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ వారికి 11 పోస్టులు ఉన్నాయి. మరి బెంగళూరు మనం చూడగలిగినట్లయితే విపి హెల్త్ 53 పోస్టులు ఉన్నాయి. ఏవిపి వెల్త్ వచ్చిన తర్వాత 22 పోస్టులు ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి 29 పోస్టులు ఉన్నాయి. భోపాల్ మనం చూడగలిగినట్లయితే విపి హెల్త్ వారికి మరి 12 పోస్టులు ఉన్నాయి. ఏవిపి హెల్త్ వారికి 7 పోస్టులు ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ వారికి 14 పోస్టులు ఉన్నాయి. మరి భువనేశ్వర్ మనం చూడగలిగినట్లయితే విపి హెల్త్ వారికి 13 పోస్టులు ఉన్నాయి. ఏవిపి హెల్త్ వారికి మరి 6 పోస్టులు ఉన్నాయి. మరి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వారికి 5 పోస్టులు ఉన్నాయి. చెన్నై మనం చూడగలిగినట్లయితే విపి హెల్త్ వారికి 30 పోస్టులు ఉన్నాయి. మరి ఏవిపి హెల్త్ వారికి మరి 12 పోస్టులు ఉన్నాయి. మరి కస్టమర్ రిలేషన్షిప్ వారికి 12 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క స్టేట్ వారీగా ఆ యొక్క వివరాలు అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.